చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు దునియా మొత్తం తిరిగి రావచ్చు. పట్టుబట్టల కాంచెల్లి పల్లి బఠాని దాకా, సినిమా టికెట్ల కాంచెల్లి చింతకాయ తొక్కు దాకా ఇట్లా ఏం కొన్నా ఫోన్లోకి వెళ్ళే కొట్టుడు పట్టుకపోవుడు. ఇదే అలవాటు అయిన జనాలకు. ఇప్పుడు ఉన్నట్టుండి గీలోళ్ళు ఎందుకు ముంగటేసుకుర్రు అంటారా? మొత్తం మ్యాటర్ నేనే చెప్తా ఎట్లా. వార్త చూస్తే పురాగా అర్థమవుతుంది కదా. చలో మరి చూద్దాం పాన్రి. చిల్లర చిక్కులు లేకుంటే సెల్లుతోని పైసలు అంపుట్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా సాగిపోతున్నది. ఫోన్పే అయినా, పేటిఎం అయినా, గూగుల్ పే అయినా, ఇంకే పే అయినా సెల్లు తీసుడు, స్కాన్ చేసుడు, కావాల్సినవి కొనుక్కున్నట్ల మనోళ్ళను మించిన తోపులే లేరట దేశంలో. అంటే ఆన్లైన్ బ్యాంకింగ్లా తెలంగాణను కింగుని చేస్తున్నారు అన్నట్టు. అగ్గిపెట్టె కొన్నా, అరటి పండ్లు కొన్నా, చాక్లెట్ కొన్నా, ఆమ్లెట్ కొన్నా అన్నిటికీ ఆన్లైన్ చేస్తామన్నట్టు సెల్ ఫోన్ను ఆన్ చేస్తున్నారట. వాడకట్టు దుకాణం నుంచి వాటంగా సరుకులు అమ్మే మాల్స్ దాకా చిన్న పెద్ద తేడా లేకుండా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారట. వెనకటి తిరుగా బ్యాంకులకు వచ్చి సంచులల్లో నిండా పైసలు తీసుకొని పోవుడు కూడా లేకుండా ఆన్లైన్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఎక్కడనో ఓ కాడ 10% కాసులు ఇచ్చి కావాల్సినవి తీసుకుంటున్నారట. కానీ ఎక్కువ శాతం యూపీఐనే ఉపయోగిస్తున్నారట. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటోళ్ళు కాంప్రహెన్సివ్ మాడ్యులర్ అనే సర్వే చేస్తే దేశం మొత్తం 68% ఆన్లైన్లో పైసలు ఇచ్చి పుచ్చుకుంటే తెలంగాణలో ఏకంగా 87% ఉన్నదట. అంటే ఏం తక్కువ 20% ఎక్కువ ఉన్నదట. మరి ఊర్ల పొంటి కొద్దిగా తక్కువనే ఉంటుంది కావచ్చు అనుకుంటే పెద్ద పొరపాటే చేసినట్టేనట. అన్నిటికంటే తెలంగాణ పల్లె జనం 94% సెల్ ఫోన్తోని చెల్లింపులు చేస్తున్నారంటే చూడుండ్రి మనోళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారో. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా దేశం కంటే ఎక్కువనే ఉన్నదట. తెలంగాణ తెలివి ఎంత తెల్ల ఉన్నదో చూడుండ్రి అని అంటారు ఆఫీసర్లు. మన రాష్ట్రం ఆడోళ్ళు కూడా ఏం తక్కువ కాదు, ఆన్లైన్ చెల్లింపుల కంటే ఆల్ రైట్ అంటున్నారట. డిజిటల్ బ్యాంకింగ్ మీద వాళ్ళు తెలివి పెంచుకుంటున్నారని అంటుర్రు. ఇదంతా కరోనా కాలంలో మొదలైన సర్కార్ జనానికి ఇచ్చే సాయం పైసలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు వేస్తున్నది. దాంతో వాళ్ళు బ్యాంకులకు పోయి పైసలు తెచ్చుకొని ఖర్చు పెట్టుకునే కార్యమే ఉంటలేదు. అట్లా డిజిటల్ పేమెంట్ల మీద తెలంగాణ జనానికి మస్తు నమ్మకం వచ్చింది. చిన్న చిత్క దుకాణాలు కూడా స్కానర్లు పెట్టుకొని సరుకులు అమ్ముకుంటున్నారు. అందుకే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పేమెంట్లు చేస్తున్నది తెలంగాణ. గ్రేట్ కదా, ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఈ మౌనం? ఏ ఒక్కరు మాట్లాడతలేరేంది? ఒకరిద్దరు సంగతి పక్కకు పెట్టు. అసలు కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? పార్టీలో ఇంత జరుగుతున్నా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? ఎంతో అనుభవం ఉన్నాడు, ఎన్నో ఎత్తుపల్లాలు చూసినోడు, సమస్యలు వస్తే చక్కదిద్దినోడు, ఎందుకు మాట్లాడతలేడు అని అంటుర్రు చాలా మంది. పట్టించుకునే నాదుడే లేనట్టు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గిట్లా అయిపోయింది. పాయలు పాయలు అవుతున్న పార్టీని కలిసిగట్టుగా చేసేది ఎవలో తెలియకుండా అయింది. రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ సప్పుడు చేస్తలేడు. అటు పార్టీలో ఇటు కుటుంబంలో ఒక్కసారి కయ్యాలు మొదలవుడుతోని ఎటు చెప్పలేకపోతున్నాడు. పార్టీ మీద కవిత తిరుగుబాటు చేసినట్టు మాట్లాడు, లేఖలు రాసుడు, వేరే పార్టీ పెట్టేటట్టు అడుగులేస్తున్నది. కాలం గడిచే కొద్దీ కవిత రువ్వడి పెంచుతున్నది. జాగృతి పేరుతోని జంగు లేపుతున్నది. కేసీఆర్ బిడ్డే ఇట్లా చేస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ఉలుకు లేదు పలుకు లేకుండా అయింది. కార్యకర్తలు చోటామోటా లీడర్లు ఆగమాగం అవుతున్నారు. ఎవల దిక్కు నిలబడాలనో ఎవలది న్యాయమైన పోరాటమో తెలియక అయోమయం అవుతున్నారు. మొన్న ఇందిరా పార్క్ కాడ జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేసింది. కేసీఆర్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చుడు మీద లొల్లి చేసింది. దానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా దూరంగానే ఉన్నారు. పార్టీ ఇట్లా అవుడుకు కారణం కేటీఆరే అన్నట్టు మాట్లాడిందట కొన్ని దిక్కులల్లా. దీని మీద ఎవ్వరు నోరు మెరుపుతలేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజును పార్టీ కలిసికట్టుగా ఎక్కడ చేయలేదు. అమెరికాలో కొందరు, తెలంగాణలో ఇంకొందరు, అక్కడిక్కడ ఇంకొందరు అన్నట్టు చేసిండ్రు. కానీ కవిత మాత్రం తండ్రి కేసీఆర్ను కాదన్నట్టు ఎక్కడ మాట్లాడతలేదు. కేసీఆరే మా నాయకుడు అంటాంది. అంటే కేసీఆర్ అభిమానులు, కేసీఆర్ వర్గమోళ్లను తన దిక్కు తిప్పుకునే ఉపాయం చేస్తున్నది. ఇంత జరుగుతున్న కవిత ఉత్తరము, కవిత ధర్నాల మీద ఎవ్వరు మాట్లాడొద్దని ఆర్డర్ ఇచ్చుడు తప్ప కేసీఆర్ దిద్దుబాటు పనులు ఏం చేస్తలేడు. ఇట్లయితే పార్టీల శీలికలు వచ్చుడు ఖాయం. సర్ది చెప్పి కలిసి నడిచేటట్టు చేయకుంటే కష్టం. కవితతోని ఇంకా కష్టం అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నోళ్ళు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సరిదిద్దుకుంటుందో ముందే చూడాలిగా, ఏమవుతుందో ఏమో.